ఊరుకో ఏమ్మా నీకేమవుతాడు? ఏమవుతాడండి? ఈమె భర్త సార్. ఎలా పడిపోయాడు? ఎంత చెప్పినా వినకుండా చల్లగాలి తగులుద్ది అంటూ పైకి వెళ్ళి తాగడం మొదలెట్టాడు సార్. మందు ఎక్కువై తూలి కింద పడిపోయాడు సార్. అయ్యో లక్ష్మణ్ సార్, ఫాలో మీ. అలాగే సార్. చెడు ఊరుకో. ఏమండి? అక్కడ కూర్చుని మందు తాగినవాడు అక్కడ లేచి తూలి అక్కడే పడిపోవాలి, కానీ ఇక్కడ దాకా వచ్చి ఎందుకు పడ్డాడు? తాగినోడు ఎప్పుడు తాగిన చోట నుంచే స్టడీగానే లేస్తాడు, ఆ తర్వాతే తోలడం మొదలు పెడతాడు. సో అక్కడి నుంచి లేచి ఇక్కడికి వచ్చి పడిపోయాడంటావా? అది క్లియర్గానే తెలుస్తుంది కదా సార్. కానిస్టేబుల్స్ సార్ సార్ శాంపిల్స్ అన్ని తీసుకుని వెంటనే రండి. అలాగే సార్. ఊరుకో. ఇటు రావా. సార్ చనిపోయిన వ్యక్తి నీకు తెలుసా? తెలీదు సార్. నీ పేరేంటయ్యా? సార్ వెంకట్ సార్. ఎక్కడుంటావు? ఈ పక్కనే ఉంటాను సార్. ఏం చూసావు ఇక్కడ? ఏం చూడలేదు సార్. ఏం చూసావు ఇక్కడ? ఇటు రండి. సార్ నీ పేరేంటి? రామ్ సార్. నీ పేరు? అయ్యో ఏమండి? ఏమ్మా మీ ఆయన రోజు తాగుతాడా? అవును సార్, రోజు తాగుతాడు సార్. రోజు పైన తాగుతాడా? లేదు సార్, కిందే కూర్చొని తాగుతాడు. ఈయన పడిపడిన విషయం నీకు ఎప్పుడు తెలిసింది? ఉదయమే సార్. ఉదయం లేచి చూసేసరికి ఇలా చచ్చి భయపడి ఉన్నాడు సార్. అయ్యో నేనేం చేసేది? ఇంతకీ మాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. మీరు? ఐఎమ్ డాక్టర్ శ్రీధర్. ఓ మీరు డాక్టరా? అవును సార్. ఉదయమే నీళ్లు అరుపులు విని మేమంతా కిందికి వచ్చి చూసాం. అప్పటికే తను చనిపోయి ఉన్నాడు సార్. ఐసి. మీరు ఈ ఫ్లాట్లోకి వచ్చి ఎంతకాలం అయింది?
జస్ట్ 2 వీక్స్ సార్. కానిస్టేబుల్స్ సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. ఏమైనా అవసరం అయితే మళ్ళీ కలుస్తాను. ఓకే సార్. తిను నీలవేణి. ఇలా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. నీ బాధ తీర్చలేందే, అందుకే మేము నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకే నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను కూడా మాతో పాటే దుబాయ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అవును నీలవేణి, మాకు అక్కడ సర్వెంట్ మెయిడ్ కావాలి. మేము అక్కడ డ్యూటీలకు వెళ్తే మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఓ నమ్మకస్తురాలు కావాలి. అది నువ్వైతేనే బాగుంటుందని. ఆయన చెప్పగానే నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే ఇంకో 2 నెలల్లో అక్కడికి పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు అభ్యంతరం లేకపోతేనే. తిను నీలవేణి, తిను. ఓకే, షూర్, బాయ్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఏమైంది సార్? బండెక్కు. కానిస్టేబుల్ సార్. ఇప్పుడు అర్థమైందా నా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు మారాయా? నేను అప్పుడే చెప్పాను, ఇట్స్ నాట్ యాక్సిడెంట్ అని. అయినా ఈ రిపోర్ట్స్ని బట్టి వాచ్మెన్ది హత్యేనని ఖచ్చితంగా చెప్పలేం కదా సార్. అంత క్లియర్గా అతను తాగిన మందులో డ్రగ్ కలిసిందని తెలిసా కూడా వాచ్మెన్ది హత్య కాదంటావా? సార్, కొంతమంది కిక్ కోసం కలుపుకునే వాళ్ళు ఉంటారు కదా సార్, అలాగే ఇతను కూడా కలుపుకుని ఉంటాడు. అది మనలాంటి ఎడ్యుకేటెడ్ డ్రింకర్స్కి. కానీ ఇతను ఒక సాధారణ వాచ్మెన్, చదువు సంధ్య ఏమీ లేనివాడు. కానీ సార్, తాగిన మందులో డ్రగ్ కలిసింది. అది అతన్ని మత్తులోనే ఉంచింది తప్ప ప్రాణాలు తీయలేదు. అతను కేవలం పైనుంచి కింద పడటం వలన మాత్రమే చనిపోయాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా సార్. పోనీ ఎవరు చేసుంటారని మీ అనుమానం సార్? నాకైతే ఆ డాక్టర్ శ్రీధర్ గారు ఏదో చేస్తుంటాడని నా అనుమానం. ఆ డాక్టర్ శ్రీధరా? వాడి మాటలు, బిహేవియర్ నాకు అనుమానం కలిగించాయి. ఉదయమే నీళ్లు అరుపులు విని మేమంతా కిందికి వచ్చి చూసాం. తను చనిపోయి ఉన్నాడు సార్. ఇంత తక్కువ వ్యవధిలో అతను ఆమె నేల అనడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను చాలా మందిని షార్ట్గా అలానే పిలుస్తాను. అలాగని వాళ్ళందరినీ నేను చంపేస్తానా? కాదు లక్ష్మణ్, ఆ పిలుపులోనే ఏదో తేడా ఉంది. పైగా రాత్రిపూట చనిపోతే ఉదయం వరకు అతను భార్యకే తెలియలేదు. అతను రోజు పైకెళ్ళి తాగుతాడని నేనంటే ఆమె ఏదో చెప్పబోతూ ఆపేసింది. ఎంతైనా మీది పోలీస్ బ్రెయిన్ సార్, అలాగే ఆలోచిస్తారు. శ్రీధర్, మిస్టర్ శ్రీధర్. సార్, మీరిలా? నీలగారి కోసం వచ్చాం. ఒక్క నిమిషం సార్. లలిత, నీలవేణి తీసుకొని రా. సార్, మీరు కూర్చోండి సార్. మీ ఆయన యాక్సిడెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చాం. అడగండి సార్. శ్రీధర్ గారు, ఇక్కడ మీరు ఎంతకాలంగా ఉంటున్నారు? చెప్పాను కదా సార్, మేము ఇక్కడ 2 వీక్స్ నుంచి ఉంటున్నామని.
యాక్చువల్గా ఈ పాటికే వెళ్ళిపోవాలి. ఎవ్రీథింగ్ రెడీ అయిన టైంలో లాస్ట్ మినిట్లో మా మిస్సెస్ వీసా ప్రాబ్లం వచ్చింది. దానికోసమే వెయిట్ చేస్తున్నాం సార్. మరి ఈ అపార్ట్మెంట్? ఇది మా ఫ్రెండ్ అపార్ట్మెంట్. వీసా వచ్చేంత వరకు ఇందులోనే ఉండమన్నాడు. అతను దుబాయ్లోనే ఉంటాడు. మేము ఈ రోజు రేపు వెళ్ళిపోతామన్నట్టుగానే ఉన్నాం. కానీ చాలా తక్కువ టైంలో వాచ్మెన్ ఫ్యామిలీతో చాలా క్లోజ్ అయినట్టున్నారు. ఆ, డాక్టర్స్ కదా సార్, జనరల్గా మేము అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంటాం. దట్టు వీళ్ళిద్దరూ మా ఇంట్లో పనిచేస్తున్నారు. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు సార్. ఆ, విషయం తెలుస్తూనే ఉంది. నీలవేణి గారు, మీ ఆయన రెగ్యులర్గా టెర్రస్ మీద కూర్చుని మందు తాగుతాడా? లేదు సార్, కిందనే తాగేవాడు. మరి ఆ రోజు ఎందుకు పైన తాగాడు? అంటే ఆ రోజు అయ్యగారు పార్టీ అని మా ఆయనకి మందు ఇచ్చారు సార్. మీరు వాచ్మెన్కి పార్టీ ఇచ్చారా? ఎందుకు? సార్, మేము 2 రోజుల్లో వెళ్ళిపోబోతున్నాం. నా షెల్ఫ్లో ఉన్న మందును చూసి తరచూ ఆనందపడుతుండేవాడు. అందుకే రాత్రి వాడిని తాగమని ఆ మందు బాటిల్ ఇచ్చాను. అంటే ఆ రోజు రంగా తాగిన మందు మీరిచ్చింది అనమాట. అవును సార్. నాకు డౌట్ వచ్చింది. ఒక వాచ్మెన్ ఇంత కాస్ట్లీ మందు ఎలా తాగాడా అని. అది నేనిచ్చిన మందే సార్. డాక్టర్ గారు, మీకు డ్రగ్ తీసుకునే అలవాటు ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఫ్యాక్టే మాట్లాడుతున్నాను. మీకు డ్రగ్ అలవాటు ఉందా లేదా? సే ఎస్ ఆర్ నో. నాకే అలవాటు లేదు సార్. ఐఎమ్ ఏ డాక్టర్. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. ఎలా మర్చిపోతాను? వాచ్మెన్ డ్రింక్లో డ్రగ్ కలిపిన విషయాన్ని, అది కలిపిన మిమ్మల్ని. అవును డాక్టర్ గారు, వాచ్మెన్ చనిపోవడానికి ముందు అతను తాగిన డ్రింక్లో డ్రగ్ కలపబడింది. మీరు చెప్తుందని బట్టి ఆ డ్రింక్ మీరే ఇచ్చారంటున్నారు. సో అతనికి ఆ డ్రగ్ కూడా. ఎస్ఐ గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. అయినా మీరే చెప్పండి, మీరిచ్చిన మందు తాగిన వాచ్మెన్ ఆ మందులోకి డ్రగ్ ఎవరు కలిపారు, ఎందుకు కలిపారు? అది తెలుసుకోవాల్సింది మీరే సార్. మిమ్మల్ని ఆ విషయం క్లారిటీగా అడగనా? అడగండి సార్. నీలవేణి అరుపు విని బయటకు వచ్చానని చెప్పారు. అలాగే మాకు ఫోన్ చేసింది కూడా మీరే అని చెప్పారు. అవునా? అవును సార్. జనరల్గా ఎవరైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంబులెన్స్ కదా ఫోన్ చేస్తారు. చెప్పండి డాక్టర్ గారు. అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. చనిపోయాడు అనుకున్నారా? చనిపోవాలని అనుకున్నారా? సార్, ఎస్, చనిపోవాలని అనుకున్నారు. కాబట్టే అతనికి ట్రీట్మెంట్ అందనివ్వలేదు. నేనెందుకు అలా అనుకుంటాను సార్? అదే మీరు ఇప్పుడు చెప్పాల్సింది. మీరెంత తెలివిగలవారైనా టెన్షన్లో కొన్ని విషయాలు ఖచ్చితంగా పట్టించుకోరు. అదే మిమ్మల్ని దొరికిపోయేలా చేస్తుంది. గుర్తుకు రావడం లేదు కదా? ఇప్పుడు వస్తుంది చూడండి. ఇది వాచ్మెన్ ఫోన్.
ఇప్పుడు చెప్పండి శ్రీధర్, అసలు ఏం జరిగింది? అది కప్పిపుచ్చాలని చూడకో, నిజం చెప్తే మంచిది. లేదంటే తెలుసుగా, స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. చెప్తాను సార్, ఏం జరిగిందో చెప్తాను సార్. వాచ్మ్యాన్, ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి సార్? భగవాన్ దాస్ గారు పంపించారు. నేను ఆయన ఫ్రెండ్ శ్రీధర్ని. సార్ నమస్తే సార్. నమస్కారం. మీ గురించి మా అయ్యగారు చెప్పారు సార్. కీస్ తీసుకొస్తాను సార్. ఓకే. రండి సార్. వెళ్ళండి సార్. వాచ్మ్యాన్ సార్ నీ పేరేంటి? రంగా సార్. రంగా, సార్ నేను ఇక్కడ వారం రోజులు ఉంటానయ్యా. ఇంటి పని వంట పని చేయడానికి ఎవరైనా పని మనిషి ఉంటే చూడు, ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తానులే. ఎవరో ఎందుకయ్యా, ఇంటి పనికైతే మా ఆవిడుంది. మరి వంటకి? మా ఆవిడ వంటలు కూడా బాగానే చేస్తుంది సార్. నాకు భోజనం కావాలంతే. ఎవరు చేశారన్నది అనవసరం రంగా. బయట హోటల్ కంటే మనవాళ్ళు చేయడం బెటర్ కదా. అది బయటికి వెళ్ళిందండి, రాగానే పంపిస్తాను. ఆ, ఒక్క నిమిషం రంగా. సార్. ఆ, ఇదిగో. సార్ వద్దు సార్. ఇది ఉంచు. సార్ వద్దు సార్. పర్లేదు ఉంచు. నాకు బాగా ఆకలేస్తోంది, త్వరగా వంట చేయించి తీసుకురా. మా ఆవిడ రాగానే వేడివేడి అన్నం పంపిస్తాను సార్. మీరు వెళ్ళండి సార్. ఓకే, మీరు వెళ్ళి ఫ్రెష్ త్వరగా అవ్వండి సార్. పంపించు. బ్యాగ్ కదిరింది. ఫేస్ ఎలా ఉంటుందో. బ్యూటిఫుల్. సార్, మీరు? నేను వాచ్మెన్ భార్యని. నా పేరు నీలవేణి. నైస్ నేమ్. రండి సార్, భోంచెద్దురు గాని. ఏం తెచ్చావు? వేడి వేడి రైస్. ఇదేంటిది? వావ్, సూపర్. చేపల పులుసు. చాలా తొందరగా చేసావే. నిన్ను ఓ మాట్లాడుతా, నిజం చెప్తావా? చెప్పండి సార్. నువ్వు నిజంగా వాచ్మెన్ భార్యవేనా? అవును సార్. కాదు, ఖచ్చితంగా కాదు. మరి నేనెవరిని సార్? దివి నుండి భువికి దిగొచ్చిన అప్సరసలా ఉన్నావు నువ్వు. పెద్దగా కష్టపడకుండానే వర్కౌట్ అయ్యేలా ఉంది. సార్, భోంచేసేది ఏమైనా ఉందా లేదా ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? ఆ, కడుపు నిండిపోయింది. హ, అదేంటి, మీరు బాగా ఆకలిగా ఉన్నారని మా ఆయన చెప్పాడు. నిన్ను చూశాక కడుపు నిండిపోయింది. పిచ్చెక్కిస్తోంది. ఎలాగైనా నీల నా ఒడిలో వాలాలి. సార్, ఎవరి కోసం సార్? మేడం కా? కాదు, నీకే.
నాకా బాగుంది సార్. నీలు ఆ, సార్ అది ఒక్కసారి నీలు మా ఆయన వస్తాడు సార్. రాడు. నేను పని మీద బయటికి పంపించాను. ఓ 2 గంటల వరకు తను రాడు. నువ్వేం భయపడకు. సార్ నేను తను బయటికి పంపించాను. ఈ గొలుసు ఎక్కడిదే నీకు? చెప్పవే. అయ్యగారు ఇచ్చారు. అయ్యగారు ఇచ్చారా? ఇంత ఖరీదైన గొలుసు ఆయన ఎందుకు ఇస్తాడే? ఏమో ఆయనే వెళ్ళడుగు. ఏంటి అడిగేది? నీ ఎవ్వరం చూస్తుంటే నీకు ఆయనకి ఏమయ్యా, మరి లేకపోతే నీకెందుకు ఇస్తాడే ఆ గొలుసు? ఆయనకి ఇవ్వాలనిపించింది ఇచ్చాడు. దానికి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు? పెద్దోళ్ళు ఇచ్చే బహుమానాలకి అర్థాలు వేరే ఉంటాయే. ఆ సంగతి నాకు తెలియదయ్యా. నా జాగ్రత్తలో నేనుంటున్నాను. ఆయన నన్ను చూసి ఆనందపడుతున్నారు. పణ్ణివ్వు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనే తెలుస్తుందా అసలు? నాకు అర్థం అవుతుంది గాని ఈ 4-5 రోజులు నేనేం చేసినాను చూడనట్టుండు. నీలవేణి, అయ్యగారు పిలుస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. నీ పని నువ్వు చేసుకో. నీలవేణి. వస్తున్నానయ్యా. ఏం మాట్లాడుతోంది, ఏం చేస్తోంది? దీన్నో కంట కనిపెట్టాల్సిందే. ఆగండి. మనిద్దరి మీద మా ఆయనకి అనుమానం వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రస్తుతానికైతే నేనేదో ఆయనకి నచ్చ చెప్పాను. అయినా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నాను నీలవేణి, ఎలాగోలా రంగణ్ణి ఒప్పించు. జాబ్ కోసం దుబాయ్ వెళ్తానని చెప్పు. అక్కడ మనకే అడ్డు ఉండదు. మాతో పాటే మిమ్మల్ని తీసుకెళ్తాను. చెప్తానండి. ఆయనకి ఏ విషయమైనా నెమ్మదిగా చెప్పాలి. అదేదో త్వరగా తేల్చేయి. ఏవయ్యా, ఏహే, ఎంత అందంగా ఉన్నావే. ఇప్పుడు కూడా నిద్రొస్తుందా? ఉహుం, ఇప్పుడు రాదే. ఏవయ్యా, నిన్నొక విషయం అడుగుతాను. అడిగే, ఏంటది? మనం కూడా దుబాయ్ వెళ్ళిపోదామయ్యా. ఏమైంది? అయ్యా, ఈరోజు మీ అమ్మగారు వస్తున్నారా? మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకురా. అలాగేనయ్యా. రే రంగా, అయ్యా, అలాగే నీలవేణిని పిలు.
ఇల్లంతా కొంచెం నీట్గా చేస్తుంది. ఆవిడకి అసలే డస్ట్ ఎలర్జీ. నేను స్నానానికి వెళ్తున్నాను. ఆ? అలాగేనయ్యా. నీలవేణి, ఆ, అయ్యగారు గదంతా శుభ్రం చేయి. ఆ, అలాగే. ఓ, స్నానం చేసి వస్తున్నారా? సరసానికి ముందు స్నానం ఆరోగ్యం. ఎంతైనా డాక్టర్ కదా. డాక్టర్నే కాదు, మంచి యాక్టర్ని కూడా. నువ్వెప్పుడొచ్చావు? నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు. ఏమండి, మీరేంటండి ఇక్కడ? ఆ? అయ్యో! రంగా, నేను చెప్పేది విను. ఏంట్రా వినేది? ప్లీజ్. చంపేస్తాను. నాకు మీ మీద అనుమానంగా ఉంది, కానీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. మీరు ఇలా అంటారని తెలిసే ఈ కథంతా వీడియో తీశాను. ఇప్పుడే ఈ వీడియో పోలీసులకు చూపించి మీ భాగోతం బయట పెడతాను. వద్దు రంగా, అదే కానీ జరిగితే నా ఇన్నేళ్ల కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇంకా దుబాయ్ కూడా వెళ్ళలేను. ప్లీజ్ రంగా, అంత పని చేయకు. కావాలంటే నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ప్లీజ్ రంగా, ప్లీజ్. రంగా, మా ఆవిడ వచ్చినట్టుంది. ఏమీ జరగనట్టుండు. నా మాట విని రంగా, ప్లీజ్ రంగా. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్, నీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ 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 రంగా, ప్లీజ్ ప్లీజ్ రంగా, ప్లీజ్ రంగా, ప్లీజ్. ఏమీ జరగనట్టే ఉండు. ప్లీజ్, నీ దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ రంగా, దయచేసి మా ఆవిడికి చెప్పుకో. ప్లీజ్. వీళ్ళెవరండి? మన వాచ్మెన్, ఆవిడ ఆయన భార్య. నమస్తే అమ్మా. ఆ, ఇట్రా. నీ పేరేంటి? నీలవేణమ్మా. ఆ, తీసుకో. పదండి.
ఏంట్రా అంత సీరియస్గా చూస్తున్నావు? మీ వీడియోని సార్. రే, నీకు నిన్ననే చెప్పాను కదరా నీకేం కావాలన్నా ఇస్తానని. ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? దీన్ని ఎవరికి చూపించాలా అని. ఇదిగోరా, ఈ డబ్బులు తీసుకోరా. నాకు ఇవేవి వద్దు సార్. మరి ఇంకేం కావాలరా? చెప్తే కాదనరుగా. ముందు చెప్తేనే కదరా నేనేమనాలో తెలిసేది. చెప్పేస్తున్నా. చెప్పరా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. చెప్పేస్తున్నా సార్. చెప్పరా. మీ ఆవిడ. ఎంత ధైర్యం ఉంటే నా భార్యని కావాలంటావురా? ఏంటి సార్, మీ భార్యని అడిగితే మీకు అంత కోపం వచ్చిందే, మరి మీరు నా భార్యకి చేసిన దానికి నాకెంత కోపం రావాలి సార్? రేయ్, నిన్ను. అరవకండి సార్, కూల్. నీ చరిత్ర నా దగ్గరుంది. ఇది ఎవరికి చూపించినా నువ్వు వెళ్ళేది దుబాయ్కి కాదు, చర్లపల్లి జైలుకి వెళ్తావు. అందుకే సార్, మర్యాదగా నేను అడిగింది నాకు ఇచ్చేయండి. అదేం నువ్వు అనుకున్నంత తేలికనుకున్నావురా? సార్, మీరు ఎలాంటి దాన్నైనా తేలిగ్గా తేగలరు. ఒక్క వారం టైం ఇవ్వరా? ఏం సార్, ఈలోగా దుబాయ్కి చెక్కేద్దామనా? ఆ సంగతి నీకెలా తెలుసురా? థ్యాంక్ యూ సార్. నిన్న నీకు కొరియర్లో వచ్చిన ఫ్లైట్ టికెట్స్ని నేనే తీసుకున్నా. వెళ్ళండి సార్, ఆ ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి సార్. అంతా ఓకే కదా సార్? హా, అంతా ఓకే. ఎక్కడుంది సార్ మేడం? రూమ్లో ఉంది. వస్తాను సార్. ఏంట్రా స్టేషన్కి వస్తానని రాలేదు? నానా, లేట్ అయిపోయింది, అందుకనే. ఇతనెవరు? ఇతను మన వాచ్మెన్ నాన్న. ఇప్పటి వరకు ఇక్కడేం చేస్తున్నాడు? అంటే అది మీరు వస్తున్నారని ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళిపోతున్నాడు నాన్న. అలాగా. అమ్మాయి ఎక్కడుంది? రూమ్లో ఉంది నాన్న. రా వెళ్దాం. రేయ్, ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గాడివి నీకే అన్ని తెలివితేటలుంటే డాక్టర్ అయి రేపో మాపో ఫారిన్ వెళ్తున్న వాడిని నాకెన్ని తెలివితేటలుండాలరా? అమ్మ నాన్నలు వచ్చారని ఎదవ డ్రామాలు ఆడద్దు. ఏం చేస్తారో నాకు తెలీదు. అనుకున్న ప్రోగ్రాం సెట్ చేయాల్సిందే, లేదంటే తెలుసుగా. మీ వీసా క్యాన్సిల్ అయిపోతుంది సార్. నన్నే బెదిరిస్తాడా? ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తా.
ఒరే రంగా, నాతోనే ఆడుకుంటావు కదరా? నువ్వు పైకి పోయే ప్లాన్ ఫిక్స్ చేస్తా. నాకు ఇష్టమైన మంత్రి. చాలా థ్యాంక్స్. తను ఎక్కడుంది సార్? తీసుకొస్తానుండు. తొందరగా సార్. తాగుతూ ఉండు. అది సార్ జరిగింది. నేను తప్పు చేశాను, కాదనడం లేదు. కానీ ఆ రంగడి టార్చర్ భరించలేక ఎలాగైనా ఈరోజు వాడి బారి నుంచి తప్పించుకుంటే రేపు వెళ్ళిపోదాము అనుకున్నాను. వాడికి మందు ఎంత తాగినా ఎక్కడం లేదని కావాలనే డ్రగ్ కలిపాను సార్. ఆ తర్వాత నేను కిందికెళ్ళి పైకి వచ్చేసరికి అతను తాగిన మత్తులో కింద పడి చనిపోయాడు సార్. సో మీరు అతను చంపలేదంటారు? అవును సిఐ గారు. నన్ను నమ్మండి. సరే డాక్టర్ గారు, మళ్ళీ కలుస్తాం. లలిత, త్వరగా రా, ఫ్లైట్కి టైం అవుతుంది. వస్తున్నా. ఏంటి సార్ ఈరోజున ప్రయాణం? అవును సార్, ఎయిర్పోర్ట్కే బయలుదేరాం. చాలా తెలివిగా మర్డర్ చేసి దాన్ని యాక్సిడెంట్గా మార్చిన నీ బ్రెయినే బ్రెయిన్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను, నా తర. ఏం వెతుకుతున్నారు సార్? ఈ బట్టలు వేసుకునే కదా నీ భర్తను చంపావు? నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నీ భర్త సెల్ ఫోన్లో చీకట్లో తీసిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ముందు అవేవో తాగిన మత్తులో తీశాడనుకున్నాం, కానీ కంప్యూటర్లో క్లియర్గా చూస్తే అప్పుడు తెలిసింది ఆ చీకటి ఫోటోలో ఈ డ్రెస్ వేసుకుని గోడ దగ్గర నువ్వు నుంచున్నావని. ఇప్పుడు చెప్పు, టెర్రస్ మీద మందు తాగుతున్న నీ భర్త దగ్గరికి ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు వెళ్ళావు? మర్యాదగా చెప్తావా లేకపోతే? చెప్తాను సార్. అసలు ఏం జరిగిందో చెప్తాను సార్. నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడా? ఛ! ఇంకా వాడేదో అమాయకుడు, మంచోడని నేను అనుకుంటున్నాను. నేనే తప్పు చేస్తున్నానని బాధపడుతున్నాను. కానీ వాడు మాత్రం నువ్వు భార్యవని కూడా చూడకుండా మనం కలిసిన వీడియోని పోలీసులకు చూపిస్తానంటున్నాడు. ఛ! ఇలాంటి నీచుడిని వదలకూడదు సార్. వాడి వల్ల మనందరి జీవితాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం నీలవేణి? మీరే ఏదో ఒకటి చేయండి సార్. ముందు నువ్వు మా ఆవిడ డ్రెస్ వేసుకొని వాణ్ణి శాంతింపజేయి.
ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అలాగే సార్. దురాశతో నాకు తెలియకుండానే నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను సార్. కానిస్టేబుల్స్, సార్. వీళ్ళని కస్టడీలో తీసుకోండి. ఓకే సార్. దురాశ దుఃఖానికి చేటన్నది అందరికీ తెలిసిందే. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ డాక్టర్ శ్రీధర్ నీలవేణిలు. మనిషికి ఆశ ఉండాలి, కానీ ఆ ఆశని నేరం చేసేలా మాత్రం మారనివ్వకండి. మీ లైఫ్ని నాశనం చేసుకోకండి. జై హింద్.